ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృపను నీ దయను నా ప్రభువా మేము పోగొట్టుకోకుండా ప్రభువా, నువ్వు చెప్పిన మాట ప్రకారముగా తండ్రి, నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నీ చిత్త ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను ధన్యతను మాకందరికీ దయచేయండి అయ్యా. నీ మేలైన మార్గములో మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ జీవ మార్గములో మమ్మల్ని నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. నీవు లేకుండా ఈ లోకములో ఒక క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప నా ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపలో నిత్యము కూడా నాయన మేము ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకందరికీ దయచేయండి అయ్యా. దేవాదినములు చెడ్డవి గనుక సమయమును పోని ఒక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. అటువంటి ఆత్మీయ మెలకువ మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నా దేవా, నా ప్రార్థన ఆలకించండి తండ్రి. అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి తండ్రి. మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు భారము కలిగి నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. మా దేశాన్ని కాపాడండి అయ్యా. దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి అయ్యా. మేము భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. నాయన, ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చే దేవుడవు నీవే నా ప్రభువా. నీ మేలే ఉన్న మార్గములో ప్రతి ఒక్కరిని కూడా నడిపించి నాయన నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి నా ప్రభువా. దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. సహాయం చేయండి నా ప్రభువా. మా దేశం మీదకి దాడి చేసే ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన, మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న వారికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నానయ్యా. ఏ దుష్టుడు కూడా మా దేశం మీద దాడి చేయకుండా నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నేను వేడుకుంటున్నానయ్యా. మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయమున నా ప్రభువా, మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలందరినీ కాపాడండి, ఆరోగ్యముతో నింపండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి. ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి, బలపరచండి. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి దేవా.
నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించదేవా, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. దినదినము నీ కాపుదల నీ భద్రత దయచేయండియ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని అడుగుచున్నాను. వారి యొక్క ఆలోచనలోను, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలకు నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా. నీ రెక్కల చాటున భద్రపరచండి దేవానికి స్తోత్రాలయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి దేవానికి స్తోత్రములు తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను దయచేయండి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. నాయన తగిన ఆలోచన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా, నాయన నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి. వారు చేసే ఉద్యోగాలను దీవించమని, ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. నీలో ఫలించి అభివృద్ధి చెంది ధన్యత దయచేయండి నా ప్రభువా. రాకపోకలందు దినదినము నీ కాపుదల నీ భద్రత వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉంచి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క వివాహాలలో సహాయం చేయండి. యవ్వన కాలమందు నా ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు. వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి నడిపించండి. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను. వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి. ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరి కొరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నారు. మీరు ఇచ్చిన బహుమానాలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి. వారి యొక్క ప్రసవ దినములు మీరు తోడయండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లో పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నీ కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి అయ్యా. వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రభువా మీరే సహాయం చేయండి నా తండ్రి. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి కూడా సంతానాన్ని అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి నా ప్రభువా. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి, నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవానికే స్తోత్రములయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి, వారికి విడుదల దయచేయండి అయ్యా. వారి యొక్క పాపపు బ్రతుకుని విడిచిపెట్టి ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.
దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను దేవా. నిన్ను స్వస్థపరిచి హోవాను నేనే అంటున్నావయ్యా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతంలాడుచున్నాను నా ప్రభువా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయండి అయ్యా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో తగిన జ్ఞానాన్ని వైద్యులందరికీ కూడా మీరు అనుగ్రహించండి నా ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడయండి. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను. నేను బ్రతంలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి అయ్యా. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నిన్ను వెంబడించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉన్న పాటున మార్పు చెంది నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ రక్షణ మార్గంలో జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రపంచవ్యాప్తముగా తండ్రి క్రైస్తవులపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి నా ప్రభువా. ఎంతోమందిని ప్రభువా హింసిస్తున్నారయ్యా, శ్రమల పాలు చేస్తున్నారు, అనేక మందిని చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించండి, కాపాడండి అయ్యా. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునని వాగ్దానం చేస్తున్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ యొక్క వాగ్దానాన్ని నీ బిడ్డల పట్ల నెరవేర్చండి అయ్యా. నీ బిడ్డలందరినీ కాపాడమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించమని, కాపాడమని అడుగుచున్నాను. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో బ్రతుకుచున్న వారికి నీవు ఆధార్పును దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అనేకమైన ప్రమాదాలకు గురి ఎంతోమంది మరణిస్తున్నారయ్యా. అటువంటి కుటుంబాలకు నీవు ఆధార్పును దయచేయండి తండ్రి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, నీ యొక్క ఆదరణ అటువంటి వారందరికి కూడా మీరు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. దినదినము కూడా నా ప్రభువా అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. రాకపోకలందు నిత్యము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా. అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అప్పులన్నీ తీరిపోవటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారి యొక్క అవసరతలు తీర్చండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని దయచేయండి. ఎటువంటి కరువులు సంభవించకుండగా, ఎటువంటి పంట నష్టాలు కలుగకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, కావలసిన ధన సహాయాన్ని అందించండి అయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నేను బ్రతిమలాడుచున్నాను. ప్రతి ఒక్కరి కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి మీరే తప్పించి కాపాడి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి, అపవాది క్రియలన్నీ లయపరచండి నా ప్రభువా. నీ యొక్క ఆత్మచేత నింపి నడిపించండి అయ్యా. నాయన అటువంటి ఆలోచన ఎవరికి రాకుండా మీరే కాపాడండి ప్రభువా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. మీరే సహాయం చేయండి. వారు దేనినైతే కోల్పోయి నెమ్మది లేక బ్రతుకుచున్నారో ప్రభువా,
వారి జీవితాలకి కావలసింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించండి. వారి జీవితాలలో సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించండి. దేవానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రభువా. నేను వాహనాల ద్వారా ఎటువంటి ప్రమాదాలు కలుగకుండగా సహాయం చేయండి అయ్యా. సురక్షితమైన ప్రయాణము ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నాయన దినదినము కూడా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయ్యా. ఎంతోమంది చనిపోతున్నారయ్యా భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా, భయంకరమైన విమాన ప్రమాదాల ద్వారా ప్రభువా. నాయన అనేకమైన ప్రమాదాల ద్వారా ఎంతోమంది దినదినము చనిపోతున్నారయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించండి, కాపాడండి అయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించి కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి మీరు అందించండి నా ప్రభువా. పరిపాలించే నాయకుల్లోనూ, ప్రధానుల్లోనూ, మంత్రుల్లోనూ మీరే ఉండి నడిపించండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలుగకుండా సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలకు నేను స్తుతించటానికి, ఆరాధించటానికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి. దేవానికి స్తోత్రాలయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే దిక్కుగా ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి. దేవానికి స్తోత్రాలయ్యా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క పేదరికం నుంచి వారికి విడుదల దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి. దేవానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, రక్త సంబంధుల్లోనూ ఎవరైతే నశించిపోతున్నారో ప్రభువా, వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి తండ్రి. నీ రక్షణ మార్గంలోనికి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. దేవానికి స్తోత్రాలయ్యా. నీ మార్గంలో నడిపించండి. దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి యొక్క సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ వాటి నుంచి తొలగించి మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా తీర్చండి. నీ నామములో బలపరచండి, స్థిరపరచండి నాయన. ఎవరే సమస్యల్లో, బాధల్లో ఉన్నప్పటికీ నాయన వాటి నుంచి తొలగించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీలో బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ యొక్క ఆత్మీయ మేలుల చేత నా ప్రభువా నాయన మీరు తృప్తిపరచండి. దేవానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి అయ్యా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా తండ్రి దినదినము కూడా భారము కలిగి నీ పాదముల చెంత మొరపెట్టే కృపను, ధన్యతను నాకు దయచేయండి ప్రభువా. మా కుటుంబ అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మేము ఏ సమస్యల్లో, ఏ బాధల్లో ఉన్నామో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నాయన మా పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. మేము అడగక మునిపే మా యొక్క అవసరతలన్నీ ఎరిగిన దేవుడు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి నాయన. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలయ్యా. నీ మేలుల చేత ప్రతి ఒక్కరూ తృప్తిపరచబడాలయ్యా. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా. నాయన ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నావు ప్రభువా. ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా, నీడగా ఉండి నడిపించుకుని నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.